అదే బంగ్లాదేశ్ ఏదైతున్నదో మనకడ చిన్న దేశం. ఎవరైతే విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుస్తే వాళ్ళు 2.5% ప్రోత్సాహం ఇస్తుంది. మన గల్ఫ్ కార్మిక బిడ్డలు ఏదైతుందో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి 2 లక్షల కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుస్తే వాడు అకాల మరణానికి గురైతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు 1 లక్ష, 2 లక్షలు, 4 లక్షలు ఇవ్వాలి. అదే కాంగ్రెస్ పార్టీ 5 లక్షలు ఇప్పిస్తాను చెప్పండి. వాళ్ళ పిల్లల చదువులకు గురుకుల ఆశ్రమ పాఠశాల 5% సీట్లు ఇస్తాను. వాళ్ళ వైద్య చదువులు కల్పిస్తా అంటున్నా. వాళ్ళ గృహ నిర్మాణంలో ప్రాధాన్యత అని చెప్పంటున్నా. నేను బీడీ కార్మికులకు ఏ విధమైన ఆంక్షలు లేకుండా, కట్ ఆఫ్ లేకుండా నువ్వు పిఎఫ్ ఎప్పుడో చెల్లించు, నీకు 4,000 పెన్షన్ బీడీ కార్మికులు. బీడీలు చూడితే ఏదైతుందో 230 రూపాయలు నిజాల వేతనం, నేను 300 చెప్పిస్తాను చెప్పండి. ఇవన్నీ ఇప్పుడు పట్టుకపోవాలి సోషల్ మీడియాలో. రేపు ఒకటే చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి, నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకున్నట్టయితే మీరు బాధ్యులు. నేను ఉన్నమాట చెప్తున్నా, నేను మొహమాటంగా నాదికి తప్పని చెప్పుండ్రి, నేను సరి చేసుకుంటా. చెప్పండి, సరి చేసుకుంటా, తప్పులేదు అట్లా. నేను ఈ డిబేట్ డిస్కషన్ అంటున్నాయి. ఇంకో నువ్వు ఇట్లా మెదులు మమ్మల్ని మందలించలేవు, మాట్లాడతలేవు, అందుబాటులో ఉంటలేవు, మమ్మల్ని పట్టించుకుంటలేవు, చెప్పు నేను సరి చేసుకుంటా. ఇంకా కూడా ఇప్పుడు నేను రోజు 12 గంటలు పనిచేస్తున్నా బాబు, అంత 5-6 గంటలు పడుకుంటా. నేను టిఫిన్ చేసినా మీతోనే చేస్తా, తిన్నా మీతోనే తింటా. నేను ఇక పండేదైతే నేను ఇట్లా అదే మరి ఉన్నమానండి కదా, సానుభూచేదేముందో వయసును బట్టి. నాకేముంది చెప్పునా, నాకేముందని చెప్పి అంటున్నా. చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభం చేస్తా అని చెప్పి అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉన్నది, నా బాధ్యత డిసెంబర్ 25లో చేస్తా అని చెప్పి అంటున్నా. పసుపు నాణ్యత 15,000 రూపాయల క్వింటల్ ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. బోర్డు ఏర్పాటుకి ఏది ఇందూరు గడ్డలు ఏర్పాటు చేస్తా అని చెప్పి అంటున్నా.